బుడమేరుకు మళ్లీ వరద టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం బుడమేరు అవుట్ఫ్లో 5,689 క్యూసెక్లుగా ఉంది. మధ్యాహ్నానికి 10,000 క్యూసెక్ల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న రాత్రి బుడమేరు పరివాహిక ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల వర్షం పడడమే దీనికి కారణం. దీంతో బుడమేరు ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. బుడమేరుకు మళ్లీ వరద టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం బుడమేరు అవుట్ఫ్లో 5,689 క్యూసెక్లుగా ఉంది. మధ్యాహ్నానికి 10,000 క్యూసెక్లుగా వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న రాత్రి బుడమేరు పరివాహిక ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల వర్షం పడడం దీనికి కారణమంటున్నారు. దీంతో బుడమేరు ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. బుడమేరుకు మళ్లీ వరద టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం బుడమేరు అవుట్ఫ్లో 5,689 క్యూసెక్లుగా ఉంది. మధ్యాహ్నానికి 10,000 క్యూసెక్ల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న రాత్రి బుడమేరు పరివాహిక ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో బుడమేరు ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఇప్పటికి కూడా టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షానికి బుడమేరు పరివాహక ప్రాంతంలో నీటి ఉధృతి పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి నీరు బయటకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి బుడమేరు పరివాహక ప్రాంతం సింగనగర్, రాజరాజేశ్వరిపేట, పాతరాజేశ్వరిపేట, అదేవిధంగా లోనా సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడి నుంచి నున్న నూజివీడు వెళ్లాల్సినటువంటి రహదారులు ఇవన్నీ కూడా ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి సిచ్యువేషన్, కాలనీలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఇప్పుడు వాటర్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ప్రధానమైనటువంటి రహదారి బుడమేరు ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఈ వాతావరణానికి సంబంధించినంత వరకు కూడా వాటర్కి సంబంధించినటువంటి ఫ్లో బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మళ్ళీ నీరు వస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం, ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఫుల్ అలర్ట్ అయింది. ఎగువ ప్రాంతం నుంచి ఖమ్మం జిల్లా నుంచి వచ్చేటువంటి బుడమేరుకు సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి ఉధృతికి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన స్థానికంగా కూడా వివిధ రకాలుగా ప్రచారం కూడా జరుగుతుంది. ఆ ప్రచారం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది కూడా చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు పూర్తి స్థాయిలో వరద సహాయక చర్యలు కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా పారిశుధ్యం, అదేవిధంగా శానిటేషన్, ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రత్యేకంగా ఫోకస్ కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ త్రాగునీటికి సంబంధించి, రాకపోకలకు సంబంధించి, అదేవిధంగా శానిటేషన్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అయితే ఇదే సమయంలో మళ్ళీ నీటి ఉధృతి పెరిగితే కనుక కొంతవరకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. బుడమేరుకి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ఇప్పటికీ ప్రధాన రహదారి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇది. ఈ రహదారి మీద ఉన్నటువంటి
సిచ్యువేషన్స్ని చూస్తే కనుక ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరుసగా బుడమేరు వరదకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం బుడమేరు వరదకు సంబంధించినటువంటి సమస్య తలెత్తినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరింతగా పెరిగితే కనుక ఈ సిచ్యువేషన్ ఇంకా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా వరద నీటిలోనే రాకపోకలు సాగించాల్సినటువంటి వాతావరణం ఏర్పడింది. ఇందుకు సంబంధించినంత వరకు కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృశ్యారించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేటువంటి క్రమంలో జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము మా చిన్నప్పటి నుంచి ఉంటున్నాము. ఇదివరకు నా చిన్నప్పుడు వచ్చిందంట ఈ తాటాకిళ్ళు ఇవన్నీ కొట్టుకుపోయాయండి. అప్పుడు తాటాకిళ్ళు కాబట్టి అప్పుడు వరద ఈ టైంలో వచ్చింది. మళ్ళీ ఇది రెండోసారి అండి రావటం చెప్తున్నారు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయండి. చాలా కొన్ని మంచాలు కానీ అన్నీ కూడా నష్టపోయారు చాలామంది. ఆ పూట తెచ్చుకునే వాళ్ళు కూడా పాపం చాలా అవస్థలో ఉన్నారు. ఏది కూడా తక్కువ వండుకునే పాత్రలు కూడా కొట్టుకుపోయాయి. ఆ దుండ్లు పరుపులు అన్నీ కూడా కొట్టుకుపోయాయట. మరి ఇక తమరు ఆ మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దయగలిగి ఈ సింగనగరానికి కాస్త ఏదో ఒక బలహీన వర్గాలకు కాస్త సహాయం చేయాలని దయతో మేము అడుగుతున్నామండి. ఇంకో విషయం ఏంటంటే ఆర్థికంగా ఈ మిషనరీలు మాకు తెచ్చుకున్నామండి, కొనుక్కున్నాము. లిఫ్ట్లు కానీ ప్లస్ ఈ ఆటోలు అవన్నీ నీళ్ళు వెళ్ళిపోయాయండి. మళ్ళీ అవి చేపియాలంటే దగ్గర ఒక్కొక్క మిషన్కి వచ్చి 4,000 5,000 రూపాయలు అవుతుందండి. అవి కూడా మన బాబు గారు కాస్త దయించి అవి కూడా రిపేర్కి కానీ సర్వీసింగ్ కానీ కాస్త సహాయం చేయాలని నేను కోరుతున్నానండి. దేవుడి దయని బట్టి బాబు గారు మాత్రం భోజనం విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా సహాయం చేశారు. ఆయనకి నేను కృతజ్ఞనై నేను వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఇక చాలా శ్రమపడ్డారు. ఇలాంటి శ్రమ కాదండి. ఆ పార్టీ నాయకులు కానీ చాలామంది వచ్చారు. జగన్మోహన్ రావు గారు అని మా ఎంపీ గారు కానీ, బోండా ఉమామహేశ్వరరావు గారు అయితే నీళ్ళల్లో దిగి ఆయన ఎంతో అసలు కష్టపడి ఆయన చాలామందిని పరామర్శించారండి. బోండా సహాయ చర్యలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? సహాయ చర్యలు సూపర్గా చేశారండి ఈ బోండమ్మ గారు ఈ నియోజకవర్గానికి. ఇంకా చాలామంది మన బయట నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు చూస్తున్నాం కొంత ఫ్యామిలీ కూడా బయట నుంచి వచ్చి కొంతవరకు కూడా నిత్యావసరాలు అవసరమైనటువంటి వాటిని కూడా తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యామిలీకి సంబంధించినటువంటి వరకు కూడా బయటికి వెళ్ళి మళ్ళీ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎలా ఉంది? ఇప్పుడు చూసారా ఇంత బుడమేరు వరద? మీరు చూసాం సార్. సహాయ చర్యలు మటుకు బాగానే చేశారు. భోజనం కానీ ఏదైనా అన్నీ బాగానే. సెంట్రల్ నియోజకవర్గం మటుకు పర్లేదు. బొండమ్మ గారు బాగా చేశాడు. ఆయన పని ఆయన చేశాడు. ఓకే. మొత్తం మీద సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో దిగువకు వెళ్ళేటువంటి నీటికి సంబంధించి బుడమేరుకి సంబంధించినంత వరకు కూడా బుడమేరుకి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా కంట్రోల్ చేసేటువంటి పనిలో ప్రభుత్వం ఉంది. సో మొత్తం మీద బుడమేరు ఒకవైపు మళ్ళీ ప్రవహిస్తుంది, మళ్ళీ పెరుగుతుంది అన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. సహాయక చర్యల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పూర్తిగా ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వం కూడా పూర్తిగా భరోసా ఇస్తుందని చెప్పి కూడా అధికారులు మనకి స్పష్టం చేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.